ఈ విధంగా కూడుకొని మరి దేవుని సన్నిధిలో మనం ఉండి, దేవుణ్ణి మనం స్తుతించుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థించుకోవడానికి, ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. నేను నమ్ముతూ ఉన్నాను, మీరందరూ ఈ యొక్క లాక్‌డౌన్ సమయాలలో మీ గృహాల్లో కూర్చొని, దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, మరి సమయాన్ని గడుపుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇలాంటి సమయము మరి లాక్‌డౌన్ అయిన తర్వాత మనకు దొరకదేమో. కానీ దేవుని కృపను బట్టి ఈ అలవాటు కొనసాగుతూ ఉండాలి. లాక్‌డౌన్ అయిపోయింది. తర్వాత ఇక అక్కర్లేదులే అనుకోవడం కాకుండా, ఈ అలవాటును అదే విధంగా కొనసాగించాలని నేను మిమ్మల్ని మరి కోరుకుంటూ ఉన్నాను. మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎల్లప్పుడూ ఈ లాక్‌డౌన్ వచ్చిందని కాకుండా, మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండి, దేవుణ్ణి మనము ధ్యానిస్తూ ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉండి మన గృహాలలో కూర్చొని కుటుంబముగా కలుసుకొని, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తప్పనిసరిగా మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ మాట మీరు నమ్మండి. కనుక దయచేసి ఈ ఈ యొక్క సమయాన్ని మనం వినియోగించుకుందాం. దీని ద్వారా చాలామంది దీవించబడ్డారని నమ్ముతూ ఉన్నాను. కనుక మరి ఈ దినము మన దేశపు ప్రధానమంత్రి మోడీ గారు మరి మే నెల 3వ తారీఖు వరకు దీన్ని కొనసాగించాలని ఈ దినము ఆదేశాలు ఇచ్చి ఉంటున్నాడు. మరి దేశపు ప్రధానమంత్రి గారు చెప్తూ తన 2 చేతులు జోడించి, ఇది నా దేశము నష్టపోయినా పర్వాలేదు, కానీ మీ ప్రాణాలు పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. కనుక ఆర్థిక సంక్షోభం కలిగిన దేశానికి మీ జీవితాలు నాకు అవసరమని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు. చాలా మంచిది. కనుక దేవుడు మనకిచ్చిన ఈ యొక్క తీరిక సమయాలలో ఎక్కువసేపు దేవుని సన్నిధిలో మనం ఉండి, దేవునికి దగ్గరగా జీవిస్తూ, మన కుటుంబంలో ఉన్న వారందరం కలుసుకొని, సమయాన్ని, కాలాన్ని వృధాపరచకుండా దేవుని మనం స్తుతించుకుందాం. ఈ అలవాటు పోనివ్వకండి. ఈ అలవాటు ఇదే విధంగా మనం కొనసాగిద్దాం. అయిపోయింది లాక్‌డౌన్ అనుకోబాకండి. నేను నమ్ముతూ ఉన్నాను, కొన్ని వేల లక్షల గృహాలలో ఈ సమయాల్లో ప్రతి ఇంటిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారని, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారని, వాక్యమును వెదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక సమయాన్ని పోనివ్వకండి. ఇది దేవుడు మనకిస్తున్న గొప్ప సమయం. కనుక కొద్ది దినాల నుంచి ఈ విధంగా నేను ఈ యొక్క వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తూ దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి ప్రభు నాకు, నా కుటుంబానికి దేవుడిచ్చిన ఈ మంచి అర్హతను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కనుక దేవుడు ప్రతి దినము ఇదే సమయంలో ప్రతి రాత్రి 8 గంటలకి మనమందరం కలుసుకుంటూ ఉన్నాం. నాకు తెలుసు, మీరందరూ మీ ఇళ్లలో కూర్చుని ఉన్నారు, బైబిల్ పట్టుకుని ఉన్నారు, కుటుంబంలో కూర్చున్నారు. అది ఒక సంఘంగా ఏర్పడ్డారు. హౌస్ చర్చ్. చాలా సంతోషం. కాబట్టి దేవుని బిడ్డలారా, కొంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను నమ్ముతూ ఉన్నాను, నేను అనుదినము ఇస్తున్న వాక్యం మీరు ఆలకిస్తూ ఉన్నారని, ఆ ప్రకారంగా దేవునికి లోబడుతూ ఉన్నారని, ఆ వాక్యాన్ని మర్చిపోకుండా
దేవునిలో ఆనందిస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి వందనాలు. కనుక వాక్యంలోకి వెళ్ళక మునుపు మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రార్థన చేసుకుందాం. నేను ప్రతిదినం చెప్తూ ఉన్నాను. మీ ఇళ్లలో మీరు కూర్చొని ఉన్నారు. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దాం. ఒకవేళ మీరు కుర్చీల మీద కూర్చున్నా, సోఫాల మీద కూర్చున్నా, దయచేసి కిందకి దిగుదాం. దేవునికి భయపడి, లోబడి, మోకాళ్ళ మీదకుండి, ఒకవేళ నీ బిడ్డలు ప్రక్కన ఉన్నారేమో, నీ కుమారులు, నీ కుమార్తెలు, అక్కడ నీ భార్య, నీ భర్త ఉన్నారేమో, దయచేసి మోకాళ్ళ మీదకి వచ్చి మనమందరం ఈ ప్రార్థనలో గడుపుకుందాం. ముఖ్యంగా ఈ దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేద్దాం. చాలా భయంకరంగా ఉంటూ ఉంది. ఈ వార్తలు వింటూ ఉన్నప్పుడు ఆ వార్తలు చూచి ఇంతకాలము నవ్విన వారు ఎవరు లేరు, సంతోషిస్తున్న వారు ఎవరు లేరు. ఈ వార్తల ఛానల్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు అంతా భయంకరంగా ఉంది. మరణం, ఏడుపు, రోదన, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం వార్తలలో. కాబట్టి దేవుని బిడ్డారా, మనం అందరం కలిసి విశ్వాసంగా గట్టిగా మనం ప్రార్థన చేయాలి. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, జీవము కలిగిన యేసు ప్రభువా, నీ పాదములు కొందనాలు. గొప్ప దేవుడవు, సత్య దేవుడవు, నమ్మదగిన దేవుడవు యేసు ప్రభువా, నీ కొందనాలు. ఈ దినమంతా మమ్మల్ని దీవించినావు నాయన. మమ్మలను, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని ఏ హాని, ఏ అపాయము, ఏ తొందరలు, ఏ కీడు రాకుండా యేసు ప్రభువా మమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నావు నాయనా. నీకు వందనాలయ్యా. ఈ విధంగా మేము సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నామంటే నీ కృప నాయనా. నీకు వందనాలయ్యా. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దీవించండి. మేము ముఖ్యంగా నాయనా ఎందుకు కూడుకొని ఉన్నామంటే, ఈ లాక్డౌన్ సమయాల్లో బయటికి వెళ్ళకండి, ఇళ్లల్లో ఉండండి అని మా దేశం యొక్క నాయకులు వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నప్పుడు నాయన, మా గృహాల్లో మేము ఉండి మేము చేస్తున్న పని నాయన మిమ్మల్ని కొనియాడడం, మీ దగ్గరకు వచ్చిన ఆయన ఈ శాపాన్ని, ఈ తెగులును నాయన ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడానికి నాయన ఈ ప్రార్థనా సమయాన్ని మాకు అందరికి ఇచ్చినారు. యేసయ్యా నీకు వందనాలు. దీవించనైనా మా ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నావు నాయనా. నీకు వందనాలు. ఈ సమయంలో నాయనా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా యేసు ప్రభువా నాతో మాట్లాడండి. ఈ వీడియో ద్వారా వింటున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. ఎలాంటి అంతరాయాలు జరగకుండా యేసు ప్రభువా, నెట్ ప్రాబ్లం లేకుండా నాయన ప్రతి బిడ్డ నా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి విశ్వాసములో బలపడి దీవించబడడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యాలకు మనం వెళ్ళబోతూ ఉన్నాం. ప్రతిరోజు ఎక్కువ సమయం మనం గడుపుతూ ఉన్నాం. కొంతమందికి నెట్ ప్రాబ్లం ఉంది, ఎక్కువసేపు మొబైల్స్లో మరి ఛార్జింగ్ ఉండలేకపోతూ ఉంది. కనుక మీకు అందరికీ అనుకూలంగా నా సమయాన్ని తగ్గిస్తూ ఉన్నాను. కనుక ఈ సమయాన్ని తగ్గిస్తూ 1 అవర్ లోపలనే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీ గురించి నేను నా సమయాన్ని తగ్గించుకుంటూ వాక్యము చివరి వరకు పూర్తిగా వినాలని నేను నిశ్చయించుకున్నాను. దేవునికి వందనాలు. కనుక ఈ దినము దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ దినం వాక్యం కొరకు ఏమి ఇవ్వాలి అని తలస్తూ ఉన్నప్పుడు మరి ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అదేంటంటే దేవుని బిడ్డారా, ప్రభు ఆయన కోరిక, ఆయన ఆశ ఏంటంటే, మన యొద్ద నుంచి ఆయన కోరుతున్న విషయం ఏంటంటే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ సమయాన్ని నాకివ్వండి, లేకపోతే మీ ధనాన్ని నాకివ్వండి, లేకపోతే ఏదైనా నాకివ్వండి అని ప్రభు అడగక మునుపు ఆయన ప్రధానంగా మన యొద్ద కోరేది ఏమిటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకిమ్ము. దేవునికి ఇది ఇష్టమైన కోరిక. దేవునికి ఇది ఇష్టమైన కోరిక, ఆశ, ఆయన వాంఛ. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము. మై సన్, గివ్ మీ యువర్ హార్ట్. మై డాటర్, గివ్ మీ యువర్ హార్ట్. నా కుమారుడా, నీ మంచి హృదయాన్ని నాకివ్వు. లేదండి, నా కుమారుడా, నీ పవిత్రమైన హృదయాన్ని నాకిమ్ము. లేదండి, దేవుని యొక్క వాక్యంలో అది ఏమైనా సరే, అది ఎట్లున్నా సరే, ఆ హృదయం పగిలిపోయినా పర్వాలేదు, ఆ హృదయం చెడిపోయినా పర్వాలేదు, ఆ హృదయము దుష్టత్వంతో ఉండినా పర్వాలేదు, బట్ ఐ వాంట్ యువర్ హార్ట్. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుడు కోరుకునే ప్రధానమైన విషయం, నువ్వు ఎటువంటి వాడివో అది ప్రక్కన పెడతాం, కనుక నీ హృదయాన్ని మాత్రము నాకు కావాలి. ఐ వాంట్ యువర్ హార్ట్. ఎందుకు ప్రభువు ఈ విషయాల గురించి ఒత్తి పలుకుతూ ఉన్నాడు? ఎందుకు యేసు ప్రభుకి మన హృదయం కావాలి? దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో ఆ మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఆ కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనివ్వు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. మై సన్, మై డాటర్, గివ్ మీ యువర్ హార్ట్. ప్రభు కోరుతూ ఉన్నాడు. ఎందుకు ఎందుకు మన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు? ఎందుకు మన హృదయాన్ని ప్రభు అడుగుతూ ఉన్నాడు? అన్నిటికంటే ముందుగా ప్రభు అడుగుతున్న ఈ విషయం, తర్వాత అన్నీ, నీ సమయము నాకివ్వు, నీ దశమ భాగాలు నాకివ్వు, నీ జీవితాన్ని నాకివ్వు, నీ నడకను నాకివ్వు, నీ చూపులు, నీ తలంపులు, అదంతా తర్వాత. ప్రథమంగా అడుగుతూ ఉన్నాడు, నీ హృదయం నాకివ్వు. మనం చదువుకున్న దేవుని యొక్క వాక్యం నుంచి వై, ఎందుకు ప్రభువు మన యొక్క హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు? వై గాడ్ వాంట్స్ అవర్ హార్ట్. ఎందుకు దేవుడు మన హృదయాన్ని కోరుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడంటే, ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి 7 విషయాలు చూద్దాం. త్వరగా ముగిస్తాను, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 7 విషయాల గురించి ఈరోజు నేను మీతో ముచ్చటించాలని, ఈ సమయంలో ఈ 7 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. వై గాడ్ వాంట్స్ అవర్ హార్ట్. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. మై డాటర్, మై సన్, గివ్ యువర్ హార్ట్. ఈ విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేని ప్రజల దేవుడు మనకు చెప్పేది ఏమిటంటే, ఎందుకు దేవుడు మన హృదయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడంటే, జాగ్రత్తగా రాది, అవర్ హార్ట్ ఈజ్ సెంటర్ ఆఫ్ ఎంటైర్ మ్యాన్. మన హృదయము
మానవునికి ఇది ముఖ్యమైనదిగా ఉంటూ ఉంది. అవర్ హార్ట్ ఈజ్ ఎంటైర్ ఆఫ్ అవర్ బాడీ, అవర్ లైఫ్. మన జీవితానికి, మన శరీరానికి ప్రధానమైనది, ముఖ్యమైనది హృదయం. అవర్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకు దేవుడు ఈ యొక్క హృదయాన్ని నొక్కి పరుగుతున్నాడంటే, మొట్టమొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని బిడ్డలారా. హృదయము గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పాపము మొలిచింది, పాపము ఎంటర్ అయింది హృదయంలో. జాగ్రత్త వినాలి. మొట్టమొదటిగా మన పాపము, ఈ మూర్ఖత్వము, ఈ దుష్టత్వము, ఇదంతా ప్రవేశించే స్థలము హృదయం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే సిన్ ఆరిజినేటెడ్ ప్లేస్. పాపము మొలిచే స్థలం, పాపము ఉండే స్థలము మొట్టమొదటిగా. అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే పాపం ఎట్లొచ్చిందో మనకు అందరికీ తెలుసు. దేవుడు మొట్టమొదటిగా ఆదామును హవ్వను తయారు చేసినప్పుడు హృదయాలు బాగున్నాయి. దేవుడు తన స్వరూపములో తన పోలికలు చేసుకున్నాడు. వారు పరిశుద్ధంగా ఉన్నారు, వారి హృదయాలు బాగున్నాయి. జాగ్రత్త వినాలి. యేసు ప్రభు అప్పుడు ఆదాముతో హవ్వతో ఈ మాట అనలేదు, మీ హృదయాలు నాకు ఇవ్వండి అని. దేవుడు అప్పుడేం చెప్పాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, నిందించండి, లోకాన్ని స్వాధీనపరచుకోండి, విస్తరించండి. కానీ దేవుడు ఆ రోజు చెప్పలే, అడగలే, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అని. ప్రభువు ఎప్పుడు అడుగుతున్నాడంటే, నీ హృదయాన్ని నాకు ఇవ్వమని. పాపము లోనికి ప్రవేశించింది, పాపము హృదయములో నివాసం చేసుకుంది. కనుక దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏదో ఒక కార్యం చేయాలని, ఆ హృదయాన్ని, చెడిపోయిన దానిని, పగిలిపోయిన దానిని, మురిగిపోయిన దానిని, రోగముతో ఉన్న దానిని నేను బాగు చేస్తాను, నేను బాగు చేస్తాను. కనుక గివ్ మీ యువర్ హార్ట్, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను బాగు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎంత మంచివాడండి యేసు ప్రభు. చెడిపోయిన దాన్ని అడిగేవాడు, పాడైపోయిన దాన్ని అడిగేవాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా చెడిపోయిన దాన్ని కోరుకుంటారా? ఈ లోకంలో ఎవరైనా పాడైపోయిన దాన్ని కోరుకుంటారా? కుళ్ళిపోయిన దాన్ని కోరుకుంటారా? మనం మార్కెట్కి వెళ్తాం, మంచిదని మంచిది మంచిది ఏరుకుంటాం, చెడిపోయినదాన్ని ప్రక్కన పెడుతూ ఉంటాం కదండి. మార్కెట్కి వెళ్ళి బెండకాయలు ఇరుస్తూ ఉంటాం. అది బెండకాయ లేతదా ముదిరిదా అని అంటే ఇరిస్తే తొందరగా ఇరిగింది అనుకోండి, అది లేతది. ఎరగలేదు అనుకోండి, అది ముదిరిది, పనికిరాదు, పక్కన పెట్టేస్తాం. సొరకాయలు కొంటూ ఉంటాం. సొరకాయలు కొంటున్నప్పుడు సొరకాయలు గోరుతో గిచ్చుతారు, బెండకాయనేమో ఇరుస్తారు. జాగ్రత్తగా రాదు. సొరకాయనేమో గోరుతో గిస్తారు. గోరు లోపలికి దిగిందా, ఇది లేతది, ఇది మంచిది. గోరు సొరకాయలు దిగకపోతే ఇది మంచిది కాదు, పక్కన పడేస్తాం. తక్కిన కూరగాయలు మనం ఏం చేస్తామంటే తిప్పి చూస్తూ ఉంటాం. వంకాయల్ని, దోసకాయల్ని రౌండ్గా తిప్పుతాం. ఎక్కడ రంధ్రం ఉన్నదో, ఎక్కడ పుచ్చు ఉన్నదో, మంచుకున్న దాన్ని సంచిలో వేసుకుంటాము, పాడైపోయిన దాన్ని ప్రక్కన పెడతాం. కానీ నీ యేసయ్య, నా యేసయ్య, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఎందుకంటే పాపము నివాసం చేస్తూ ఉంది. ఈరోజు దేవుడు ప్రపంచాన్ని అడుగుతూ ఉన్నాడు,
ఈరోజు దేవుడు ప్రపంచంలో సర్వ మానవాన్ని అడుగుతూ ఉన్నాడు, గివ్ మీ యువర్ హార్ట్. భారతదేశంలో ఉన్నవారిని ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయం చెడిపోయింది, నాశనం రాబోతూ ఉంది, నాశనం వచ్చేసింది, నేను బాగు చేస్తా. నేను నీ కుటుంబాన్ని బాగు చేయక మునుపు, నేను నీ దేశాన్ని బాగు చేయక మునుపు, మొట్టమొదటిగా నీ హృదయాన్ని నాకిమ్ము, చెడిపోయిన దాన్ని. ఎందుకంటే పాపము నివాసం చేసే స్థలం, సిన్ ఆరిజినేటెడ్ ప్లేస్. అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుని ప్రేమ మన పట్ల చూపిస్తున్నా. ఎంత మంచి దేవుడు కదా, జ్ఞాపం చేస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్నవారు అందరూ దేవుడు అడిగినప్పుడు మన హృదయాలు దేవునికి ఇచ్చినట్లయితే ప్రపంచం ఎలాగుండెను. ప్రపంచంలో ప్రతి ఒక్క సర్వమానవాళి యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షకుడు అని వారందరూ నమ్మి రక్షకుడిగా అంగీకరించి తమ హృదయాలు దేవునికి ఇచ్చినట్లయితే ప్రపంచం ఎలాగ ఉండునో నేను చెప్తున్నాను. అలనాడు దేవుడు ఏర్పాటు చేసిన ఏదోను తోటలాగా ఉండునేమో. నేను బిడ్డల జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దేవునికి మన హృదయం ఇద్దాం. దేవుడు అడుగుతున్నాడు, ఆయన ఆశ ఎందుకో తెలిసిన, చెడిపోయింది కనుక. చూద్దాము దేవునికి వాక్యం నుంచి దేవుని బిడ్డల జ్ఞాపకం చేస్తున్నాం. ఇరిమియా గ్రంథంలోకి వెళ్దాం. ఆ ఇరిమియా గ్రంథంలో చాలా చక్కగా రాస్తున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాం. 17వ అధ్యాయము 9వ వచనం మనం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నీ చెయ్యి కంటే, నీ కాలు కంటే, నీ కళ్ళ కంటే, నీ చెవుల కంటే, నీ నాలుక కంటే నీ హృదయం ఉంది కదా. పాపము ఎంటర్ అయిన స్థలం, పాపము నివాసం చేసే స్థలం, అది నాకు కావాలి. ఎందుకంటే నీ హృదయము, జాగ్రత్తగా మీరు వింటూ ఉండాలి ఈ విషయాల గురించి. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, డిసీవింగ్, మోసం, మోసము, మోసం, పగ, ఈర్ష్య హృదయములో మొత్తం నిండిపోయింది. అందుకే అంటాడు అది మోసకరమైంది. అక్కడ ఆరంభమైంది హృదయములో. అందుకే చెప్పాను కదా, హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మ్యాన్కైండ్. కనుక దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వు. అదే వాక్యములో అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ వ్యాధి బయటకు వచ్చేసింది. లోపల ఉన్న వ్యాధి బయటకు వచ్చేస్తా ఉంది. దేశం పాడైపోయింది, దేశము నాశనం అయిపోతూ ఉంది, మన కుటుంబము నాశనం అయిపోతూ ఉంది, మన బిడ్డలు పాడైపోతూ ఉన్నారు, శాపం మన మీదకి వచ్చేసింది. కనుక దేవుడు అంటున్నాడు అది ఘోరమైన వ్యాధి కలిగింది. బయట ఉన్న కరోనా వ్యాధి కాదు, బయట ఉన్న ఇప్పుడు మన కళ్ళతో చూస్తూ ఉన్న ఈ కరోనా వైరస్ ఇది కాదు, దీనికంటే భయంకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. సో ఐ వాంట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నాకు ఇవ్వు, దాన్ని నేను బాగు చేసుకుంటాను, అది నేను బాగు చేసుకుంటాను. ఎందుకంటే నీ హృదయాన్ని నేను నీకు ఇచ్చాను. నా పోలికలో, నా స్వరూపంలో నిన్ను నేను తయారు చేసుకున్నాను. నీతో నేను ఎల్లకాలం ఉండడానికి, నీతో నేను సాంగత్యం చేయడానికి, నీ గృహంలో నీ హృదయం నివాసం చేయడానికి నేను కదా తయారు చేసింది, నేను కదా తయారు చేసింది. నేను తయారు చేసిన దాన్ని నీకు నేను నీ జీవితంలో, నీ శరీరంలో ఉంచిన, నీ మనసులో ఉంచిన హృదయాన్ని, అది ఘోరమైన వ్యాధి కదా, అది నాకు ఇవ్వు.
నేను బాగు చేసుకుంటాను. కాబట్టి దయచేసి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. మన హృదయములో ఉన్న పాపం, మన హృదయములో ఉన్న మోసకరమైన జీవితం, మన హృదయములో ఉన్న భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని నీ అంతట మనం ఏమీ చేయలేవు. నువ్వేమీ చేయలేవు. నువ్వు దాన ధర్మాలు చేసినా, నువ్వు ఏమేమి చేసినా, ఈ ఘోరమైన ఈ వ్యాధి కలిగిన దాన్ని, ఈ ఘోరమైన మోసకరమైన దాన్ని నువ్వు ఏదీ చేయలేవు. ఏ మానవుడు నీ హృదయాన్ని, ఏ గొప్ప వ్యక్తి కూడా నీ హృదయాన్ని బాగు చేయలేడు. యేసుక్రీస్తు ఒక్కడే బాగు చేయగల ఆయన అధికారంతో ఆ మాట అంటున్నాడు. నీ హృదయాన్ని నాకు, దాన్ని నేను బాగు చేసుకుంటాను. ఎందుకంటే నేను నీకు ఇచ్చాను కదా. ఎంత మంచి దేవుడు జ్ఞాపకం చేస్తాను. సో మొట్టమొదటి మాట నేను చెప్పాను, పాపము ప్రవేశించిన స్థలం, సిన్ ఆరిజినేటెడ్ ప్లేస్. అది మొట్టమొదటి విషయం. రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుందాము. హృదయము దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే, జాగ్రత్త ఆలోచన చేద్దాం. ఎందుకు దేవుడు హృదయాన్ని అడుగుతూ ఉన్నాడంటే, జాగ్రత్త, సాల్వేషన్ ఎంటరింగ్ ప్లేస్, రక్షణ కార్యము జరిగే స్థలం. అది రక్షణ కార్యం జరిగే స్థలం, ఇంకెక్కడ జరగదు. నీవు పుణ్యకార్యాలు చేయడం ద్వారా రక్షణ జరగదు, రక్షణ రాదు. నువ్వు ఏమేమి చేయడం ద్వారా, నేనేమి చెప్పను దాని గురించి. నేను ప్రజలు, ప్రపంచంలో ఉన్న మానవాళి మనశ్శాంతి కొరకు, వారి పాపములు పోవడానికి మనం ఏమేమో చేస్తూ ఉన్నాం. నేను విపులంగా చెప్పను. మనం ఏమేమో చేసాము, కష్టం, ఎవ్వరు ఏమి చేయలేరు. కనుక దేవుడు హృదయం ఎందుకు అడిగాడంటే, నీ హృదయం నాకు ఇస్తే రక్షణ కార్యము నీ హృదయములో ఆరంభమవుతుంది. రెండో విషయం, రక్షణ కార్యము నీ హృదయములో ఆరంభమయ్యే స్థలం అది. ఇంకెక్కడ రక్షణ కార్యము ఏ క్రియల ద్వారా కానీ, ఏ మంచి పనుల ద్వారా కానీ, దేని ద్వారా నీ హృదయంలో రక్షణ కార్యము జరగదు. కనుక నీ హృదయంలో రక్షణ కార్యం జరిగే స్థలం అది. ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు. మొట్టమొదటి మాట వినంటున్నాం, పాపము నివాసం చేసే స్థలం అది. నేను బిడ్డ జ్ఞాపకం చేస్తున్న దేవుని ఒక వాక్యం నుంచి, పాపము హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. సిన్ ఎంటర్డ్ ఇన్ అవర్ హార్ట్. పాపము ప్రవేశించిన స్థలం. రెండోది అంటున్నాడు, సాల్వేషన్, రక్షణ కార్యము జరిగే స్థలం అది. సాల్వేషన్ ఎంటర్స్ ఎక్కడ? హృదయంలో. హృదయంలో జరుగుతుందండి అది. దేవుని వాక్యం చూడండి దయచేసి. దేవుని యొక్క వాక్యంలో ఆయన అంటూ ఉన్నాడు, హృదయంలో. రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో, రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, అదేమనగా దేవుడు మృతులలో నుండి ఆయను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నీ హృదయమందు విశ్వసించిన ఎడల అక్కడ రక్షణ కార్యం. రెండో విషయం, చక్కగా రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆలోచన చేద్దాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఎస్, ఈజ్ అవర్ లార్డ్, ఈజ్ అవర్ సేవియర్ అని నీ నోటితో నువ్వు ఒప్పుకో. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సమయంలో
మనిషిని హృదయము పాపంతో నిండిపోయింది కనుక మన దేశానికి స్వస్థత కలగాలి అంటే, మన దేశానికి విడుదల రావాలి అంటే, గివ్ మీ యువర్ హార్ట్, నీ హృదయాన్ని నాకిమ్ము. ఎందుకొరకంటే నీ హృదయము చెడిపోయింది, నీ హృదయము మోసకరమైంది, నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకే అంటాడు, సాల్వేషన్ ఎంటర్స్ ఎక్కడ? హృదయములో. కనుక యేసు ప్రభు దేవుడిని నోటితో ఒప్పుకుంటే, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడుదువు. ఇది రెండో విషయం. అందుకని ప్రభు అడుగుతున్నాడు మన హృదయాన్ని, నీ హృదయాన్ని. నేను కూడా ఇచ్చేశా. నా హృదయాన్ని ప్రభు అడిగాడు. జాగ్రత్త వినాలి. 1979 సంవత్సరంలో దేవుడు నన్ను అడిగాడు, విల్సన్, నీ హృదయము నాకివ్వు. నువ్వు ఘోరంగా చెడిపోతూ ఉన్నావు, నువ్వు పాడైపోతూ ఉన్నావు. నీ గురించి నీ తల్లిదండ్రులు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక నువ్వు అన్ని చేస్తూ ఉన్నావు. నీ పొలాన్ని అమ్మినావు, చర్చి కట్టినావు, ఎంతో మందికి సహాయం చేశావు, ఎంతో మందికి పెళ్లిళ్ళు చేశావు నీ సొంత ఖర్చులతో, ఎంతో మందికి ఏమేమో చేశావు. నో, నువ్వు పాస్టర్ కుమారుడివే. నో, కనుక నీ హృదయాన్ని నాకు ఇవ్వు. 79 సంవత్సరాల ప్రభు నన్ను అడిగాడు. నా హృదయాన్ని ఇచ్చేసాను, నా హృదయాన్ని బాగు చేశాను, ఒప్పుకున్నాను. యేసు ప్రభు దేవుడని, దేవుని కుమారుడని నా హృదయంలో నేను నమ్మినాను. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చేసాడు. 80వ సంవత్సరంలో ఒక దేవుని సేవ కింద, ఒక దేవుని సేవకుని కింద నేను వాడబడుతూ ఉన్నాను. 81లో ప్రభు నన్ను పిలిచాడు. రా, నీ హృదయం నాకు ఇచ్చావు కదా, నీ హృదయంలో పాపం ఉండింది కదా, ఆ హృదయం నాకు ఇచ్చినప్పుడు నేను బాగు చేశాను. నువ్వు వచ్చేసే, నా పరిచయం చేయి. 81లో దేవుని గ్రంథాన్ని చేత పట్టుకొని నా సమస్తాన్ని వదిలి, నా యవనాన్ని వదిలి, నాకున్న లగ్జరీ లైఫ్ని అన్ని పక్కన పెట్టి, నా ఎడ్యుకేషన్, నా ఉన్నతమైన చదువుని, నా డిగ్రీలను, నా లోక సంబంధమైన జ్ఞానాన్ని పక్కన పడేసి, దేవుడు నా హృదయం అడిగాడు, నా హృదయం ఇచ్చాను, నన్ను బాగు చేశాడు. నేను వెళ్ళి ఇతరుల హృదయాన్ని బాగు చేయాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకుందాం, రక్షణ నీ హృదయంలో ఆరంభమవుతుంది. మూడో విషయం జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయము, దేవుడు ఎందుకు హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చక్కగా దేవుడు మనతో పలుకుతున్నాడు. దేవుడు బిడ్డరా, జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దేవుడు మన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు? ఏం చేయడానికి? ఎందుకంటే హృదయము శుభ్రపరచడానికి. జాగ్రత్తగా, సాంక్టిఫికేషన్ బిగిన్స్, పరిశుభ్రత ఆరంభమవుతుంది ఎక్కడ? నీ హృదయంలో పరిశుభ్రత ఆరంభమవుతుంది. నీ హృదయాన్ని భద్రం చేసుకోవడం ద్వారా పరిశుభ్రత ఆరంభమవుతున్న స్థలం ఎక్కడంటే హృదయం. ఎప్పుడైతే నా హృదయం చెడిపోయింది, నేను పాపిని గ్రహించావో, నెంబర్ 1. ఎప్పుడైతే నీ రక్షణ కార్యం నీ హృదయంలో జరిగిందో, నెంబర్ 2. మూడవది, అది మన హృదయాన్ని అనుదినము శుభ్రం చేసుకునే స్థలము, పరిశుద్ధపరచుకునే స్థలము, సాంక్టిఫికేషన్ ప్లేస్. ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు. చక్కని మాట కదా. అనుదినము మన హృదయాన్ని శుభ్రం చేసుకునే స్థలం అండి.
దీని గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు నీ పట్ల, నా పట్ల, నా జీవితం పట్ల ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడో, నీ గురించి, నా గురించి, ఈ దేశంలో ఉన్న సర్వ మానవాళి యొక్క జీవితాల గురించి ఎంత ఆలోచన చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకున్నాం. ఇండియా దేశంలో హైదరాబాద్లో వెలుస్తున్న హృదయాన్ని దేవుడు అడిగాడు. హైదరాబాద్లో ప్రతి ఒక్కరి హృదయాలు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రపంచంలో దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దేశంలో ఉన్న ప్రజలందరిని అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నీ హృదయము చెడిపోయింది, నీ హృదయం పాడైపోయింది, నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. నువ్వు ఈ వ్యాధి గురించి సతమతమైపోతూ ఉన్నావు. నువ్వు ఈ వ్యాధి గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నావు. ఈ తెగులు గురించి ఎక్కువ నువ్వు ఏదేదో చేస్తూ ఉన్నావు. యాంటీవైరస్, యాంటీవైరస్, ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు. కానీ దానికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, దానికంటే ఘోరమైనది నీ హృదయములో, నా హృదయములో నివాసము చేస్తున్నది ఒకప్పుడు. కనుక మూడో విషయము, హృదయము మన దేహాన్ని, మన జీవితాన్ని శుభ్రము చేసుకునే స్థలం అండి. దేవుని వాక్యంలో చక్కగా వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, హృదయాన్ని శుభ్రం చేసుకునే స్థలము అది చాలా ప్రాముఖ్యమైంది అని అంటాడు. సామెతలు 4:23లో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకునే స్థలం, నీ జీవితాన్ని కాపాడుకునే స్థలం. ఆ గ్రంథకర్త ఎంత చక్కగా చేస్తున్నాడంటే, ఈ వాక్యం గురించి చాలాసేపు చెప్పాలొద్దు, కానీ సమయం లేదు. నేను మీ యొక్క దాని గురించి, మీ నెట్ ప్రాబ్లం గురించి నేను క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. అని అంటాడు, నీ హృదయములో నుండి జీవధారలు ప్రవహించును, బయలుదేరును. ఎక్కడి నుంచి? నీ హృదయములో నుండి. నీవు గాని నీ హృదయాన్ని నాకు ఇస్తే, నీ హృదయం ఎట్లా తయారవుతుందంటే, జీవధారలు. చూడండి, సజీవమైన మాటలు, శపించే మాటలు నీ హృదయం నుంచి రావిక, దూషించే మాటలు నీ హృదయం నుంచి రావు, పగతో కూడిన మాటలు నీ హృదయంలో నుంచి రావు. జాగ్రత్త వినాలి. మన హృదయం నుంచి ఏమి ప్రవహిస్తాయంటే, ఏమి బయలుదేరుతాయంటే, జీవధారలు, జీవము కలిగిన మాటలు. ఈ మాటలు మనం మాట్లాడినప్పుడు ఎదుట ఉన్న మనిషి బ్రతుకుతాడు. మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతూ ఉన్నప్పుడు మన ఎదుట ఎవరైతే ఉన్నారో ఆ రోగి వెంటనే స్వస్థపరచబడతాడు. నీ ఎదుట ఏ మనిషి ఉన్నాడో, ఏ రోగంతో ఉన్నాడో, ఏ కష్టములో ఉన్నాడో, నీ హృదయం నుంచి ఆ జీవధారలు, మంచి మాటలు, జీవము కలిగిన మాటలు, స్వస్థతతో కూడిన మాటలు, జీవముతో కూడిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు బయటకు వచ్చినప్పుడు నీ ఎదుట ఉన్న మనిషి, నీ ఎదుట ఉన్న గ్రామం, నీ ఎదుట ఉన్న పట్టణం, నీ ఎదుట ఉన్న నేషన్, నీ ఎదుట ఉన్న యూనివర్స్ స్వస్థపరచబడుతుంది. అందుకే దేవుడు అన్నాడు, నీ హృదయాన్ని నాకు కానీ ఇస్తే, ఎందుకంటే నీ హృదయంలో పాపము నివాసం చేస్తుంది. నీ హృదయం నాకు ఇస్తే, ఎందుకంటే నీ హృదయములో రక్షణ కార్యం మొదలైంది కనుక. మూడవది, నీ హృదయము నాకు ఇస్తే
నీ హృదయాన్ని శుభ్రపరిచాను గనుక, నీ హృదయాన్ని పవిత్రపరిచాను గనుక జీవదారులు బయటకు వస్తాయి. నీ కుటుంబము స్వస్థపరచబడుతుంది, నీ ప్రాంతము స్వస్థపరచబడుతుంది, నీ గ్రామం, నీ పట్టణం, నీ దేశం, ప్రపంచం స్వస్థపరచబడుతుంది. వ్యాక్సిన్ ఎక్కడో లేదు, నీ హృదయంలో ఉంది. బడికి తీసుకొని రా. నీ విరుగుడు, దానికి విరుగుడు ఎక్కడ లేదు, దాని విరుగుడు నీ హృదయంలో ఉంది. జీవధారలు, స్వస్థగున్న మాటలు బయటకు రానివ్వండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో స్వస్థత కలుగును గాక. రాని బయటికి. జీవధారలు వస్తే నీవు, నేను, నీ కుటుంబము, నా కుటుంబము, నీ ప్రాంతము, నా ప్రాంతము, ప్రపంచం స్వస్థపరచబడుతుంది. అందుకే ప్రభు అన్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఎంత సింపుల్ థింగ్ అండి, ఎంత చిన్న విషయం. ఎస్ ప్రభు, ఐఎమ్ గివింగ్ మై హార్ట్, ఐఎమ్ ఓపెనింగ్ మై హార్ట్, కమ్ ఇన్ టు మై హార్ట్. నేను ఆహ్వానిస్తున్నాను, రా అని ఒక చిన్న మాట నువ్వు చెప్పినట్లయితే, ఈ మూడో విషయం, నీ హృదయం నుండి జీవదారులు వస్తాయి. దేశము స్వస్థపరచబడుతుంది. కనుక దేవుని యొక్క వాక్యం నుంచి 3 విషయాలు చూసాము. 4వ విషయాల గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకు దేవుడు నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడో జ్ఞాపకం చేసుకుందాం. నీ హృదయంలో నుంచి ఏమి ఆరంభమవుతుందంటే, అక్కడి మాటండి, ఆలోచన చేద్దాము. సేవ ఆరంభమవుతుంది, సర్వీస్ పర్ఫార్మ్డ్, కార్యాలు మొదలవుతాయి. ఇంతవరకు నీ కార్యాలు లోక సంబంధంగా ఉన్నాయి, ఇంతవరకు నీ కార్యాలు పాప సంబంధంగా ఉన్నాయి, ఇంతవరకు నీ కార్యాలు స్వార్థపూర్తిగా ఉన్నాయి, ఇంతవరకు నువ్వు చేసే పనులు నీ స్వభావం కోసం చేసుకున్నావు. కానీ నీ హృదయం నాకు దాన్ని ఇస్తే సేవ మొదలవుతుంది. మంచి కార్యాలు, మంచి పనులు నువ్వు మొదలు పెడతావు. అవును కదా? మంచి పనులు చేస్తావు. నీవు మనుషుల కోసం మంచి పనులు చేయడం కాదు, దేశం కోసం మంచి పనులు చేయడం కాదు. నిన్న వార్తలు వింటూ టీవీ 9లో, అంతకుముందు నేను చెప్పిన దానికి నిన్న టీవీ 9లో వార్తలు వచ్చిన దానికి కరెక్ట్గానే మ్యాచ్ అయింది. దరిదాపు 10 నిమిషాలు దాకా చెప్పాడు అనుకుంటా. చాలా మంది సహాయం చేస్తూ ఉన్నారు, చాలా సంస్థలు సహాయం చేస్తూ ఉన్నారు. సహాయం చేసిన ప్రతి వ్యక్తి ఫోటోలు దిగుతూ ఉన్నారు, ఫోటోలు 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 తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ పట్టినా ఫోటోలే. చిన్న ప్యాకెట్ ఇచ్చి ఫోటో తీస్తున్నారు. నేను చెప్పింది కాదండి, దానికంటే ముందు నేను అన్నాను. నేను టీవీ 9 వార్తలు వచ్చింది, ఆ ఫోటోలు అన్నీ చూపించారు టీవీ 9లో. చిన్న ప్యాకెట్ ఇస్తూ ఫోటో, అందరినీ తమ ప్రక్క నిలవబెట్టుకొని. మనుషుల కోసం చేయడం కాదు, మెప్పు కోసం చేయడం కాదు, ఎవరో నన్ను చూడాలి అని చేయడం కాదు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, మంచి కార్యాలు మొదలవుతాయి, నిస్వార్థమైన మంచి కార్యాలు. దేవుని వాక్యంలో చాలా మంది రహస్యంగా ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉన్నారు. ప్రభువు చూడాలి మన కార్యాలు, ప్రజలు చూడడం కాదు. జాగ్రత్తగా వినాలి. ప్రజల కోసం మనం చేయడం కాదు. నేను చాలా చేశాను మంచి పనులు, అంటే దేవుని యొక్క పరిచయంలో ఉన్నప్పుడు. కానీ నా జీవితంలో, నా 39 సంవత్సరముల సేవా జీవితంలో నేను మనుషుల కోసం మాత్రం చేయలేదు. నెవర్. నేను ఎప్పుడు చేయలేదు. నా స్వార్థం కోసం నేను చేయలేదు. ప్రభు చేయమన్నాడు, నేను చేస్తూ ఉన్నాను. కనుక 4వ విషయం ఏం చెప్తున్నాడంటే, నీ హృదయము నాకివ్వు, మంచి కార్యాలు మొదలవుతాయి.
చాలా మంచి విషయం దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. కార్యాలు ఆరంభమయ్యే స్థలం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మాట చూస్తాం. తర్వాత మీరు చూసుకోండి. తర్వాత దాని గురించి మీరు ఆలోచించేయండి. 5వ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు దేవుడు మన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు? 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, స్పీచెస్, ప్రీచింగ్, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సువార్త ఫ్లో అవుట్ ఫ్రమ్ అవర్ హార్ట్. హృదయములో నుంచి, జాగ్రత్త వినాలి, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. చూడండి, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. నీ హృదయంలో ఏమి నిండి ఉన్నదో నీ నోరు మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఆ మాటలు? నోట్లో నుంచి కాదు, నెవర్. నీ హృదయంలో నుంచి వస్తాయి. అందుకే మత్తయి గారు రాస్తూ ఉన్నారు, హృదయం ముందు నిండి ఉన్న దానిని బట్టి. నీ హృదయంలో ఏమి నిండి ఉంది? దేవుని వాక్యం. నా హృదయం అంతా దేవుని వాక్యం నిండి ఉంది. ఈ లాక్డౌన్ ద్వారా రోజు నేను కూడా చెప్పుకుంటూ ఉన్నాను, రోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడం, హృదయం అంతా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం, అప్పుడప్పుడు కొన్ని ఇంటి పనులు నేను చేసుకోవడం, ఆలోచన చేయడం. ఈరోజు రాత్రి 8 గంటలకు నా బిడ్డలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మా పాస్టర్ గారు వాక్యం చెప్పబోతాడు 8 గంటలకి. అందరు ఎదురు చూస్తూ ఉంటారు. నా బిడ్డలకి సరైన వాక్యం నేను అందించాలి. నా హృదయంలో ఏ వాక్యం ప్రభు ఇస్తాడో ఆ వాక్యాన్ని నేను బయటికి తీసుకురావాలి. ఆలోచన చేద్దాం. అంటాడు ఆయన, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. ఏం మాట్లాడుతుంది నీ నోరు? ఏమి నిండి ఉన్నది? ఈ దేశము ఏమి మాట్లాడింది ఇంతకు మునుపు? ఈ దేశము మనలో ఉన్న మానవాళి వారి నోటితో ఏమి మాట్లాడారు? శాపవచనాలు మాట్లాడారా? శాపగ్రస్తమైన మాటలు మాట్లాడారా? దుష్టత్వముతో కూడిన మాటలు మాట్లాడినారా? నాశనము కావాలి, నేను పైకి రావాలి, వాడు కిందకి వెళ్ళిపోవాలి, వాడిని తొక్కేయాలి అనే మాటలు మాట్లాడుతూ మనం జీవించామా? ఏమి నిండి ఉన్నది? మన హృదయంలో ఏమి నింపుకొని ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలు మన హృదయం నుండి నింపబడినప్పుడు ఆ మాటలు బయటకు వస్తాయి. అందుకే అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, నువ్వు ఏమి మాట్లాడతావో ఆ మాట్లాడే స్థలము హృదయం. ఇక్కడి నుంచి మాటలు రావు, ఇక్కడి నుంచి రావు, ఇక్కడి నుంచి రావు, చేతుల నుంచి రావు, కాళ్ళల నుంచి రావు, ఎక్కడి నుంచి రావు. నీ హృదయంలో ఏది నిండి ఉన్నదో, ఏమి నిండి? దేవుని వాక్యము నీ హృదయంలో నిండి ఉంటే అదే మాటలు బయటకు వస్తాయి. అందుకే ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయమును నాకిమ్ము. చాలా మంచి మాట. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం కానీ చూస్తే, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము ఆ మాటలు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. చక్కని మాటలు ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం ధ్యానం చేస్తూ ఉంటే 2వ కొరింథీ పత్రిక, అందరూ తీయాలి దేవుని యొక్క వాక్యం నుంచి, దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుండి, 9వ అధ్యాయము 6వ వచనం నుండి ఆ మాట కానీ మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు చక్కగా
తేటగా బయలుపరుస్తూ ఉన్నాడు. చనువు కొనకయు కొంచెంగా విత్తువాడు కొంచెంగా బలవంతముగా కాకయు సమృద్ధిగా ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. జాగ్రత్తనండి, మళ్ళీ అవుతాను. చనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము. నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము అంటే నీ హృదయము డెసిషన్ ప్లేస్, తీర్మానం చేసుకునే స్థలము. మన హృదయము తీర్మానం చేసుకునే స్థలము. ఇక్కడ నీ తీర్మానం మొదలవుతుంది, ఇక్కడ నీ డెసిషన్ ఆరంభమవుతుంది, ఇక్కడ నీ డెడికేషన్ ఆరంభమవుతుంది, ఇక్కడ నీ డైరెక్షన్ ఆరంభమవుతుంది, ఇక్కడ నీ డిసిప్లైన్ ఆరంభమవుతూ ఉంది. ఎప్పుడు? ప్రభువుకి మన హృదయం ఇచ్చినప్పుడు. నీ హృదయంలో ఏమి నిశ్చయించుకున్నావో అంటే నువ్వు తీర్మానించుకునే స్థలము నీ హృదయం. ఇక్కడి నుంచి రాదు, అక్కడి నుంచి రాదు. నువ్వు తీర్మానించుకునే స్థలము హృదయము. డెసిషన్ ప్లేస్, డెడికేషన్ ప్లేస్, డైరెక్షన్ ప్లేస్, డిసిప్లైన్డ్ ప్లేస్. ఎంత మంచి యేసయ్య ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ హృదయాన్ని నాకు ఇవ్వు. చివరిగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యములో నీ హృదయము నాకు ఇవ్వు అన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే స్క్రిప్చర్స్ ఆర్ స్టోరింగ్ ప్లేస్. నీ వాక్యాన్ని దాచుకునే స్థలం, దేవుని యొక్క వాక్యాన్ని దాచుకునే స్థలం. దేవుని యొక్క మాటలు, స్క్రిప్చర్స్ ఏమైతే ఏమున్నాయో స్టోరింగ్ ప్లేస్ హృదయము. అందుకే ప్రభు ఆ పాడైపోయిన హృదయం నాకీ నా బిడ్డ, నీ హృదయాన్ని ఈ విధంగా చేస్తా. ఏం చేస్తాడు ఆయన అని అంటాడు, స్క్రిప్చర్స్ ఆర్ స్టోరింగ్ ప్లేస్, దాచుకునే స్థలం. చూద్దామా దేవుని యొక్క వాక్యం నుంచి. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వచనములో ఆ మాట మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని హృదయములో స్టోర్ చేసుకునే ప్లేస్, హృదయములో దాచుకునే స్థలం. మన జీవితంలో ముందుకు సాగాలి అంటే, మన కుటుంబము దీవించబడాలి అంటే, మన ఉద్యోగాలు దీవించబడాలి అంటే, మన ఆరోగ్యంగా ఉండాలి అంటే, దేశము స్వస్థపరచబడాలి అంటే హృదయములో ఏమి దాచుకోవాలి? అది ఎల్లప్పుడూ ఆ హృదయములో ఉండిపోవాలి. అర్థమైందా? స్టోర్ ప్లేస్. అర్థమైందా? ఏమంటాడు చూడండి దేవుని యొక్క వాక్యం నుంచి 119వ కీర్తన 11వ వచనం చూద్దాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నా. చూడండి, వాక్యము హృదయములో ఉంచుకునే స్థలము హృదయము. ఏమి నింపుకుంటున్నాం మన హృదయములో, మన జీవితాల్లో? యేసు ప్రభు కూడా తన హృదయములో వాక్యాన్ని దాచుకున్నాడు. కనుకనే సైతాను ఓడిపోయి పారిపోయాడు. సైతానుడు దేవుణ్ణి శోధిస్తూ ప్రయత్నం చేసినప్పుడు దేవుడు యేసు క్రీస్తు తన హృదయములో స్టోర్ చేసుకున్నాడు దేవుని యొక్క లేఖనాలు. అని అంటాడు, లేఖనములు చెప్పిన ప్రకారముగా. చూసారా? దేవుడు వాక్యాన్ని హృదయంలో స్టోర్ చేసుకున్నాడు కనుక సమయస్ఫూర్తిగా ఏ శోధన వచ్చినా, ఏ రోగము వచ్చినా, ఏ కష్టము వచ్చినా, ఏ శాపము వచ్చినా, నీ హృదయంలో స్టోర్ చేసుకున్న దేవుని యొక్క వాక్యాలు ఒక్కసారి బయటకు తీస్తే, ఆ బయటగా వాక్యం చెప్పగలిగితే
దేశము స్వస్థపరచబడుతుంది. నా కుటుంబము స్వస్థపరచబడుతుంది. నీ కుటుంబము నా కుటుంబము దీవించబడుతుంది. ఎప్పుడు? నీ హృదయములో దేవుని యొక్క వాక్యము స్టోర్ చేసుకున్నప్పుడు, దేవుని మాటలు హృదయములో పదిలపరుచుకున్నప్పుడు. ఇంతేనండి. వాక్యము చిన్నది, శ్రేష్టమైన మాటలు. కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము. ఎంత సులువుగా అడుగుతున్నాడండి ఆయన, ఎంత ప్రేమ అడుగుతున్నాడు ఆయన. మొట్టమొదటి ఆయన అడిగింది అదే. ఇద్దామా? ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ రోగం, మన కళ్ళ ముందు ఉన్న ఈ శాపం, మన కళ్ళ ముందు ఈ భయంకరమైన తెగులు వదిలి వెళ్ళిపోవాలి. ఇది వదిలి వెళ్ళాలి అంటే, నా ప్రియమైన వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాను, దానికి యాంటీవైరస్, అది వెళ్ళడానికి నీ హృదయము, నా హృదయము దేవునికి కానీ ఇచ్చినట్లయితే ఈ కార్యాలు జరుగుతాయి. యేసయ్య నా హృదయాన్ని నీకు ఇస్తూ ఉన్నాను అని అంటాడు యేసు ప్రభు. ఇదిగో నేను హృదయమునొద్ద నిలిచి ఉండి, ఐఎమ్ నాకింగ్, నేను తడుతూ ఉన్నాను. ఎవరైనా సరే నా స్వరము విని, నా మాటలు విని మీ హృదయాన్ని తెరిస్తే నేను లోపలికి వస్తా. మంచిగా ఉన్నప్పుడు ఆ దేవుడు అంటూ లేదు, నీ హృదయము ఘోరమైనది, వ్యాధి కలిగింది, అయినా పర్వాలేదు. నీ హృదయం పగిలిపోయింది, నాశనం అయిపోయింది, అయినా పర్వాలేదు. నేను తడుతున్నాను, నేను పిలుస్తున్నాను, నేను నీ హృదయంలోకి వచ్చేస్తా, నిన్ను స్వస్థపరుస్తా, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తా, దేశాన్ని స్వస్థపరుస్తా. మనం చేయవలసింది ఒకటే, మన హృదయాలు దేవునికి ఇద్దాం. చాలు. ప్రపంచములో ఉన్న ఈ భయంకరమైన వ్యాధి, ప్రపంచంలో ఉన్న ఈ భయంకరమైన తెగులు వెళ్ళిపోవును గాక. మన హృదయాలు యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు తమా ఇవ్వాలి అనుకుంటే ఈరోజు ఆ తీర్మానం చేసుకో. దిస్ డే, ఈరోజు, ఈ సమయం నీ హృదయాన్ని ఇస్తే దేవుడు ప్రపంచాన్ని స్వస్థపరుస్తాడు. నీకు ఇష్టమా? నా దేశము, నా గ్రామము, నా పట్టణము, నా జిల్లా స్వస్థపరచబడాలి. నిజమా యేసయ్య? నా హృదయాన్ని ఇస్తే, నా జీవితాన్ని ఇస్తే దేశం స్వస్థపరచబడుతుంది. ఎస్, నీ ఒక్కడిని బట్టి దేశం స్వస్థపరచబడుతుంది. ఇద్దాం ఈరోజు నీ సమయంలో. కళ్ళు మూసుకుంటా, ప్రార్థన చేసుకుంటా. నువ్వు ఎక్కడ ఉన్నా కళ్ళు మూసుకోండి, తల్ల వంచండి, మోకాళ్ళ మీదకి రండి. దయచేసి మోకాళ్ళ మీదకి రండి. నీ హృదయాన్ని ఇప్పుడు కానీ దేవునికి ఇస్తే యాంటీవైరస్ పారిపోతుంది. జాగ్రత్తగా, దానికి వ్యాక్సిన్ నీ హృదయం నుంచి బయటకు వస్తుంది. మనుషులు కనుక్కొనక్కర్లే. సింపుల్గా నీ హృదయాన్ని మనం ఇస్తే లోపలికి విరుగుడు బయటకు వస్తుంది. దేశం స్వస్థపరచబడుతుంది. ప్రార్థన చేద్దామా? నీ హృదయాన్ని ఇస్తామా దేవునికి? మై సన్, మై డాటర్, గివ్ మీ యువర్ హార్ట్. నాకు ఇచ్చేసాయి. దేశాన్ని స్వస్థపరుస్తా, ప్రపంచాన్ని స్వస్థపరుస్తా. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, జీవము కలిగిన యేసు ప్రభు, నీ పాదాలకు వందనాలు నాయన. స్తోత్రములు, స్తోత్రములు. ఇంత చిన్న విషయాన్ని మమ్మల్ని స్వస్థపరచడానికి, మా పాపాన్ని తీసివేయడానికి, మా హృదయమును నీవు నివాసం చేయడానికి
మా కుటుంబాన్ని స్వస్థపరచడానికి, మా హృదయంలో నుంచి వస్తున్న జీవధారల ద్వారా లోకము స్వస్థపరచబడడానికి నా హృదయాన్ని మా హృదయాన్ని అడుగుతూ ఉన్నావా యేసయ్యా? ఇస్తున్నాను ఆయన. నా హృదయాన్ని నీకు ఇస్తే ద్వేషము స్వస్థపరచబడుతుందంటే ఇస్తాను. ఐఎమ్ రెడీ టు గివ్. యేసయ్యా సహాయం చేయి. వాక్యం ఇచ్చా నాయనా, నీకు వందనాలు. ఈ వాక్యం మా హృదయంలో స్టోరింగ్ ప్లేస్ మేము దాచుకుంటామయ్యా, సహాయం చేయండి. ప్రపంచాన్ని పీడిస్తూ ఉన్నాం, అల్లకల్లోలం చేస్తూ ఉన్నాం. ఆ తెగులును యేసు నామములో, యేసు క్రీస్తు నామములో, సర్వశక్తి గల యేసు క్రీస్తు నామములో, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు నామములో, అన్ని నామముల కంటే పైనామమైన యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక తండ్రి. మా ప్రార్థన విన్నందుకై ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తల ఉంచిన ప్రతి బిడ్డకును నాయన ఈ వీడియో ద్వారా ప్రతి గృహములో ఎక్కడైతే కూడుకుని ఉండి మోకాళ్ళ మీద ఉన్నారు వారికి, ప్రపంచానికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.